2023వ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి అందరూ సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని చాలామంది అనేక ప్రణాళికలు వేసుకుంటారు. దానికి అనుగుణంగా ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వారి ప్లాన్ చేసుకుంటారు. అలానే హైదరాబాద్ నగరంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అనేక రకాల ప్లాన్స్తో సిద్ధంగా ఉన్నారు. ఇక అనేక రకాల ఈవెంట్స్ కూడా డిసెంబర్ 31న జరుగుతూ ఉంటాయి. ఇలా న్యూ ఇయర్ వచ్చిన ప్రతిసారి పోలీసులు సైతం కొన్ని ఆంక్షలు విధించడం మామూలే. తాజాగా హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 1 గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ సామర్థ్యాన్ని మించి పాసులు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు. హైదరాబాద్ నూతన సిపి కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జరుపుకునే వేడుకలను రాత్రి 1 గంట వరకే జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, అదేవిధంగా ఈవెంట్స్లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే అని ఆయన తెలిపారు. అంతేకాకుండా పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్బుల్లో డాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయకూడదని, డ్రగ్స్, గంజాయి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంటుందని సిపి కె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలానే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీలో 45 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదని సూచించారు. ఈవెంట్స్లో సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వకూడదని, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించొద్దని తెలిపారు. మద్యం సంబంధిత ఈవెంట్స్లో మైనర్లకు అనుమతి ఇవ్వకూడదని, నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారికి పోలీసులు పలు సూచనలు చేస్తూ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేదంటే న్యూ ఇయర్ రోజున ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.